అధికార పార్టీ ఉంది, అలాగే మొన్నటి వరకు సిట్టింగ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలు మాత్రం ఖచ్చితంగా అక్కడ డబ్బుల పంపకానికి అయితే రెడీగా ఉంది. ఆల్రెడీ డబ్బులు డంప్ అయి పెట్టినా ఆల్రెడీ కాలనీల వైజ్గా ఏ కాలనీలో ఎంత డబ్బులు అవసరం ఉంటుంది, ఏ కాలనీలో ఎంత లిక్కర్ అవసరం ఉంటుంది అని చెప్పేసి పూర్తిగా వారు ఆల్రెడీ డంప్ చేసినట్టుగా కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్, కానీ జూబ్లీహిల్స్ ఉన్నంత స్లబ్ ఏరియాలు ఇంకెక్కడా లేవు. ఉన్న 7 డివిజన్లలో కూడా పూర్తిగా అన్ని డివిజన్లు ఒక్క జూబ్లీహిల్స్ ప్రాంతంలో చూసుకుంటే కొంచెం ఒక 10% అంటే 90% ఓట్లు కూడా స్లమ్కి సంబంధించిన ఓట్లే ఉంటాయి. అక్కడ 4 లక్షల ఓట్లలో దాదాపు 3,50,000 ఓట్ల వరకు కూడా స్లమ్ ఏరియాలే ఉంటాయి. అంటే బాగా బస్తీలకు సంబంధించిన ఓటర్సే ఉంటారు. అక్కడ ఒకరికి 1000 రూపాయలు ఇచ్చి, మరొకరికి 2000 ఇచ్చి, మరొకరికి 3000 ఇచ్చారనుకోండి, ఈ 1000 రూపాయలు తీసుకొని వాడు ఓటు వేయకపోగా ఇంకా 4 తిట్లు తిడతాడు. అరే నాకు 1000 రూపాయలు ఇచ్చినావు, వానికి 2000 ఇస్తావా అంటే వాడికంటే నేను తక్కువ అని చెప్పేసి వాళ్ళలో ఆ భావన వచ్చి మనకు ఓటు వేయాలనుకునే వారు కూడా వేసే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అందరికీ సమానంగా పంపకాలు చేయాలని చెప్పేసి అన్ని పార్టీలు కూడా నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా లోకల్గా ఉన్న నాయకులకు కూడా వారు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది.